ఇప్పుడు ఆ టూల్లో ఏంటంటే ఏ ఫ్యూచర్స్ ఉన్నాయి అనేసి అయితే ఒక్కసారి అయితే నేనైతే డిస్ప్లే అయితే చేస్తాను. ఒక్కసారి అయితే చూసేయండి. నేనేంటంటే 50+ అయితే ఉన్నాయని అయితే చెప్పాను కదా, మీరు బిలీవ్ చెయ్యకపోవచ్చు. ఇక్కడైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. బ్లాగ్ పోస్ట్ రైటర్ అండ్ పారాగ్రాఫ్ రైటర్, బ్లాగ్ ఐడియాస్, బ్లాగ్ టైటిల్స్, లిస్టికల్స్, అలానే ఏంటంటే బ్లాగ్ ఇంట్రోస్, బ్లాగ్ అవుట్లైన్, వెబ్సైట్ హెడ్లైన్స్, ఇలా ఏంటంటే ఆల్మోస్ట్ 50+ ఫ్యూచర్స్ అయితే ఈ టూల్లో అయితే మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వీడియో నెంబర్ 161. ఈ రోజు వీడియోలో మనం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రీవియస్ ఏదైతే డే ఉందో దాంట్లో ఏంటంటే నేను ఒక పోల్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆ పోల్లో ఏంటంటే మీకు కంటెంట్ రైటింగ్ రిలేటెడ్ టాపిక్ కావాలా, అలానే ఏంటంటే లో యాడ్సెన్స్ లో వాల్యూ కంటెంట్ సొల్యూషన్ కావాలని అడిగితే మనకేంటంటే కంటెంట్ రైటింగ్ రిలేటెడ్ గా ఎక్కువ ఓట్స్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ పర్టికులర్ వీడియో అనేది ఎవరైతే ఓట్స్ చేసారో వాళ్ళ కోసం అయితే చేస్తున్నా. అలానే ఏంటంటే ఎవ్రీ టైం ఏంటంటే మనం పోలింగ్ అయితే పెడుతూ ఉంటాం. ఎవరికైతే ఎక్కువ ఓట్స్ అయితే వస్తాయి ఆ పర్టికులర్ రిలేటెడ్ దాని గురించి అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. అలానే ఏంటంటే మీకు ఏదన్నా వీడియోస్ కావాలి అనుకుంటే మన వీడియో కింద అయితే కామెంట్ సెషన్ లో అయితే కామెంట్ చేయండి. ఈ పర్టికులర్ రిలేటెడ్ దాని గురించి నేనైతే చూస్తున్నాను అనేసి, దాన్ని ఏంటంటే ఆ పర్టికులర్ది అందరికి యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే డెఫినెట్ గా అయితే మీకోసం కూడా ఆ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఈ టూల్ ఏంటి అంటే నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో అయితే చెప్తాను. ఈ టూల్లో ఏంటంటే మీకు 50+ ఫ్యూచర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. 5 ఫ్యూచర్స్ కాదు, 50+ ఫ్యూచర్స్. ఈ 50+ ఫ్యూచర్స్ అనేటివి ఏంటంటే మీకు 50 డిఫరెంట్ వర్క్స్ అయితే చేసి పెడతాయి, మీకు ఎటువంటి స్కిల్స్ అనేటివి లేకపోయినా కూడా. ఓకేనా? ఆసమ్ కదా. ఇలాంటి టూల్స్ అనేటివి ఏంటంటే మనం తెలుసుకోవడం వల్ల మన వర్క్ అనేది ఏంటంటే చాలా అంటే చాలా త్వరగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. అలానే ఏంటంటే మోర్ ఎఫెక్టివ్ గా కూడా మనం ఏంటంటే వర్క్ చేయొచ్చు, ప్రొడక్టివిటీగా కూడా వర్క్ అయితే చేయొచ్చు ఎప్పుడైతే మనకి టూల్స్ అన్ని తెలుసుంటాయి. టూల్లో ఉన్న 50 ఫ్యూచర్స్ ని ఇప్పుడు నేనైతే వీడియోలో చెప్పలేను కాబట్టి నేను లైవ్ లో అయితే మీకు ఆ టూల్ అయితే ఇచ్చేస్తాను. అక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే కొన్ని ఫీచర్స్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటిని అయితే చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే మీకు బ్లాగ్ మెటా డిస్క్రిప్షన్స్ కానీ, ఓకేనా, మెటా టైటిల్స్ కానీ ఇదే రాసి పెడుతుంది. అలానే ఏంటంటే మీకు హెడ్డింగ్స్ రాసి పెడుతుంది. అలానే ఏంటంటే బ్లాగ్ పోస్ట్ రాసి పెడుతుంది. అలానే పారాగ్రాఫ్ రాసి పెడుతుంది. అలానే ఏంటంటే గూగుల్ యాడ్స్ టైటిల్స్ ఇదే రాస్తుంది, ఫేస్బుక్ టైటిల్స్ ఇదే రాస్తుంది, అలానే డిస్క్రిప్షన్స్ ఇదే రాస్తుంది, గూగుల్ యాడ్స్ డిస్క్రిప్షన్స్ ఇదే రాస్తుంది. అలానే ఏంటంటే మీకు వీడియో రిలేటెడ్ అయితే వీడియో డిస్క్రిప్షన్ రాస్తుంది. అలానే ఏంటంటే వీడియో టైటిల్స్ రాస్తుంది. ఇలా ఏంటంటే చాలా అంటే చాలా ఇంకా యూనిక్ ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. హెడ్డింగ్స్ రాస్తుంది. ఇలా ఏంటంటే 50+ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ పర్టికులర్ టూల్లో. ఈ పర్టికులర్ టూల్ అనేది డెఫినెట్ గా అయితే గ్రాప్ చేసుకోండి. డెఫినెట్ గా మీ లిస్ట్ లో అయితే యాడ్ చేసి అయితే పెట్టుకోండి. ఇప్పుడు ఆ టూల్లో ఏంటంటే ఏ ఫ్యూచర్స్ ఉన్నాయి అనేసి అయితే ఒక్కసారి అయితే నేనైతే డిస్ప్లే అయితే చేస్తాను. ఒక్కసారి అయితే చూసేయండి. నేనేంటంటే 50+ అయితే ఉన్నాయని అయితే చెప్పాను కదా, మీరు బిలీవ్ చెయ్యకపోవచ్చు. ఇక్కడైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. బ్లాగ్ పోస్ట్ రైటర్ అండ్ పారాగ్రాఫ్ రైటర్, బ్లాగ్ ఐడియాస్, బ్లాగ్ టైటిల్స్, లిస్టికల్స్, అలానే ఏంటంటే బ్లాగ్ ఇంట్రోస్, బ్లాగ్ అవుట్లైన్, వెబ్సైట్ హెడ్లైన్స్, ఇలా ఏంటంటే ఆల్మోస్ట్ 50+ ఫ్యూచర్స్ అయితే ఈ టూల్లో అయితే మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి. కానీ ఇది కంప్లీట్ గా అయితే ఫ్రీ అయితే కాదు. మనకేంటంటే ఇది 7 డే అయితే ట్రయల్ అయితే ఉంటుంది. ఆ 7 డేస్ లో అయితే మీరైతే యూజ్ చేసుకోండి. ఆ 7 డేస్ లో కూడా ఏంటంటే మీకు 10 క్రెడిట్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్రెడిట్ అనేది ఏంటంటే మీకు ఒక్కొక్క దాన్ని యూజ్ చేసుకోవడానికి యూజ్ అయితే అవుతుంది. 10 వర్క్స్ అనేది ఏంటంటే మీరు ఈ టూల్ యూజ్ చేసి కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ గా ఏది అయితే మనకు ఫ్రీ అయితే ఉండదండి. ప్రతిదానికి మనం ఏంటంటే సమ్ ప్రైస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. కానీ ఏంటంటే వాళ్ళ పర్టికులర్ టూల్ అనేది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అని తెలుసుకోవడానికి వాళ్ళు ఫ్రీ ట్రయల్ అయితే ఇస్తూ ఉంటారు. అది యూజ్ చేసుకొని నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు వేరే మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ అయ్యేసి మళ్ళీ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అలాంటివన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు దాంట్లో ఏంటంటే స్పెషలిస్ట్ అని అయితే అనుకుంటున్నాను. దాన్ని ఏంటంటే ఇప్పుడు మనం ఒక పర్టికులర్ వర్క్ అయితే చేసి అయితే చూపిస్తాను ఎలా ఇది వర్క్ అవుతుంది ఏంటి అనేసి. ఈ పర్టికులర్ టూల్ మీకు కావాలి అనుకుంటే వీడియోని అయితే కంప్లీట్ గా అయితే చూడండి. అప్పుడే మీకు ఏంటంటే ఈ టూల్ ఏంటి అనేది మీకైతే తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను మీకు కంప్లీట్ గా రియల్ టైమ్ లో చూపించడానికి ఒక పర్టికులర్ ఏంటంటే వర్క్ అయితే తీసుకుంటున్నాను. బ్లాగ్ పోస్ట్ రైటర్. మీరు ఏది కావాలంటే అదైతే సెలెక్ట్ చేసుకోండి. నేను ఏంటంటే అన్ని అయితే చూపించలేను కదా, మీకు ఏ పర్టికులర్ రిక్వైర్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ పర్టికులర్ ఫ్యూచర్ అనేది ఏంటంటే ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు మీకు ఒక్కటైతే ఎగ్జాంపుల్ కోసం అయితే లైవ్ లో అయితే చేసి అయితే చూపించేస్తాను. ఇక్కడ ఏంటంటే నేను బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫర్ బిగినర్స్ అని అయితే ఇచ్చాను. అలానే ఏంటంటే దీంట్లో పర్టికులర్ టార్గెట్ కీవర్డ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ.
ఓకేనా. ఈ పర్టికులర్ టార్గెట్ కీవర్డ్ అంటే ఏంటి, ఓకేనా, దీన్ని ఎలా టార్గెట్ చేయాలి, దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ తెలియకపోతే మన ఛానల్లో కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలి, కీవర్డ్ టూల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అవన్నీ అయితే మన ఛానల్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్లేలిస్ట్లో మీకు క్లియర్గా అయితే పెట్టున్నాను. SEO రిలేటెడ్, వర్డ్ ప్రెస్ రిలేటెడ్, గూగుల్ యాడ్స్ రిలేటెడ్, ఫేస్బుక్ యాడ్స్ రిలేటెడ్ అన్నీ అయితే మనకి కంప్లీట్గా ఏంటంటే స్టెప్ బై స్టెప్ అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళేసి అయితే చెక్ చేసుకోండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సింప్లీ ఏంటంటే నేను నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ రెగ్యులర్ అయితే పెట్టుకున్నాం. ఇక్కడ మనకి హై రెగ్యులర్ ఉంది. రెగ్యులర్లో ఏంటంటే డిఫాల్ట్గా ఇచ్చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నా. వన్స్ నేను నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ జనరేట్ టైటిల్ అని అయితే ఉంది. ఈ జనరేట్ టైటిల్స్ అనే దానికి ఏంటంటే ఒకటి ఎక్స్ట్రా అయితే మనకి కాస్ట్ అయితే అవుతుంది, ఒక క్రెడిట్ అనేది. మనం ఇక్కడ ఓన్గా రాసుకున్నామంటే మనకి ఎటువంటిది అయితే అవ్వదు. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఫర్ బిగినర్స్ అనేసి నేను నెక్స్ట్ అయితే వన్స్ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే జనరేట్ అయిన ఇంట్రో పారాగ్రాఫ్ ఆర్ రైట్ యువర్ ఓన్ అయితే ఉంది. ఓకేనా. ఎవ్రీ టైం ఏంటంటే మీరు ఒక పర్టికులర్ దాన్ని యూజ్ చేసేటప్పుడు మీ క్రెడిట్స్ అనేది ఏంటంటే లూజ్ అయిపోతారు. కాబట్టి ఇక్కడ ఓన్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా. దాన్ని ఏంటంటే ఇక్కడ యాడ్ సెక్షన్ బిలో అయితే ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ హెడ్లైన్ అయితే ఇవ్వండి. హెడ్లైన్ ఇచ్చిన తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ జనరేట్ అనే ఆప్షన్ ఏంటంటే ఎనేబుల్ అయితే అవుతుంది. మీరైతే తర్వాత అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని అయితే ఇచ్చాను. జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తాను. వన్స్ జనరేట్ పైన క్లిక్ చేసిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి ఏంటంటే ఇక్కడ మనకి ఆ పర్టికులర్ టూల్ ఏంటంటే మనకు రాసి అయితే పెడుతుంది. మీకు ఇంకా కావాలి అనుకుంటే రైట్ మోర్ పైన అయితే క్లిక్ చేస్తే దీని గురించి మోర్ ఇన్ డీటెయిల్గా అయితే రాస్తుంది. సింప్లీ అయితే చూపిస్తాను మీకు. రైట్ మోర్, వన్స్ రైట్ మోర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా మీకు ఎక్స్ట్రా పారాగ్రాఫ్స్ అనేది రాసి అయితే పెడుతుంది. వెయిట్ చేసేయండి. ఓకేనా. అగైన్ ఏంటంటే జనరేట్ మోర్. ఇక్కడ ఏంటంటే మీరు ఎవ్రీ టైం మీరు రాసేటప్పుడు ఏంటంటే ఎన్ని వర్డ్స్ అనేది ఆ పర్టికులర్ ఆర్టికల్ అయ్యింది అనేసి ఇక్కడైతే మీకు అయితే చూపిస్తుంది. 159 వర్డ్స్ అయితే అయ్యింది. మనకి ఒక ఆర్టికల్ అనేది ఏంటంటే మంచిగా ఉండాలి, ఓకేనా, గూగుల్లో కూడా ర్యాంక్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా అయితే మీరు ఆర్టికల్స్ రాసేటప్పుడు 600 వర్డ్స్ ప్లస్ అయితే రాయడానికి అయితే ట్రై చేయండి. అలాంటప్పుడు ఏంటంటే మీకు బెటర్గా ర్యాంక్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకేనా. ఇక్కడైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఏంటంటే 461 వర్డ్స్ అయితే రాయడం అయితే జరిగింది ఈ పర్టికులర్ ఫ్రీ టూల్ని యూజ్ చేసుకొని. ఇప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ దాన్ని సింప్లీ ఏంటంటే మీరు ఇక్కడ కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఏంటంటే దీనికి కంప్లీట్గా యూనిక్ ఉందా లేదా అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రం మీ వెబ్సైట్లో అయితే పబ్లిష్ అయితే చేసుకోవాలి. దాని గురించి మీకు ఐడియా లేకపోతే ఏంటంటే నేను ఆల్రెడీ దాని గురించి కూడా వీడియో అయితే చేశాను మన ఛానల్లో, ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ అయితే ఇక్కడైతే ఒకసారి అయితే చూపిస్తున్నా. సింప్లీ ఏంటంటే ప్లాగరిజం అయితే చెక్ చేసుకోవాలి. ఆ ప్లాగరిజం చెక్ చేసుకొని 100% యూనిక్ వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని అయితే మన వెబ్సైట్లో యూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సింప్లీ అయితే కాపీ పేస్ట్ అయితే చేయండి ప్లాగరిజం చెక్కర్ దాంట్లో. సింప్లీ ఏంటంటే ఇక్కడ చెక్ ప్లాగరిజం పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఈ పర్టికులర్ టూల్ అనేది ఆ పర్టికులర్ ఏదైతే మీ కంటెంట్ ఇచ్చుంటారో ఆ కంటెంట్ అనేది 100% యూనిక్ ఉందా లేదా అని అయితే ఫైండ్ అవుట్ అయితే చేసి అయితే మీకు రిజల్ట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి 100% యూనిక్ అయితే ఉండాలి. ఎటువంటి ప్లాగరిజం అనేది ఏంటంటే పర్సంటేజ్ అయితే చూపించకూడదు. ఓకే. వన్స్ చెక్ ప్లాగరిజం పైన క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఎలా అయితే వస్తుంది చెకింగ్ ప్లాగరిజం డీప్లీ అనేసి. ఎప్పుడైతే మీరు ఈ వెబ్సైట్ యూజ్ చేస్తారో, మీరు డిఫరెంట్ వెబ్సైట్ యూజ్ చేస్తుంటే అక్కడ ఏంటంటే డిఫరెంట్ రిలేటెడ్ ఏంటంటే ఫంక్షనాలిటీస్ యూజ్ చేసి అయితే మీకు డిస్ప్లే అయితే చేస్తూ ఉంటుంది. ఫైనల్గా ఎలా డిస్ప్లే చేసినా కూడా ఫైనల్గా మనకి కావాల్సింది ఏంటంటే రిజల్ట్ 100% యూనిక్ కంటెంట్ అని అయితే ఉండాలి. ఓకేనా. ప్లాగరిజం కంటెంట్ అనేది ఏంటంటే మనకి 0% అయితే చూపించాలి. ఓకేనా. ఎక్కడైతే చెక్ చేసుకోండి మనం ఏదైతే ఇప్పుడు యూజ్ చేసామో టూల్ అనేది అది 100% యూనిక్ కంటెంట్ అయితే మనకైతే జనరేట్ చేసి అయితే ఇచ్చింది. ఈ పర్టికులర్ టూల్ అనేది ఏంటంటే మీకు చాలా యూజ్ అవుతుంది. అలానే ఏంటంటే ఒక్కొక్క పర్టికులర్ వర్డ్ రాయడానికి బయట కంటెంట్ రైటర్స్ 1 రూపీ నుంచి 5 రూపీస్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. 600 వర్డ్స్ రాయడానికి 600 రూపీస్. మనం ఆల్మోస్ట్ ఏంటంటే ఈ టూల్ యూజ్ చేసి 450 వర్డ్స్ అయితే రాసి ఒక యూనిక్ కంటెంట్ అయితే జనరేట్ చేసాం. దట్ మీన్స్ 450 రూపీస్ అయితే మనం సేవ్ చేసినట్టు అయితే అవుతుంది. దీన్ని అయితే మీరు ఆలోచించకుండా మీ వెబ్సైట్లో మీ బ్లాగ్లో అయితే పబ్లిష్ అయితే చేసుకోవచ్చు. ఈ టూల్ అనేది మీకు చాలా అంటే చాలా యూజ్ అయిందని అయితే అనుకుంటున్నాను. డెఫినెట్గా అయితే వీడియోని అయితే లైక్ చేయండి గాయస్. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ కంటెంట్ అనేది ఏంటంటే నేను చాలా అంటే చాలా
ఏదైతే యూజ్ఫుల్ ఉంటుందో, ఏదైతే వాల్యుబుల్ ఉంటుందో ఆ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. దానికైనా లైక్ చేసి కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ టూల్ అనేది ఎలా పొందాలి ఏంటి అనేది గైడ్ అయితే చూద్దాం. సింప్లీ ఏంటంటే గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే ఆ బ్రౌజర్లో ఏంటంటే కాపీమెటిక్ అని అయితే టైప్ చేయండి. కాపీమెటిక్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైటే వస్తుంది. కాపీమెటిక్ ఏఐ పవర్డ్ కాపీ రైటింగ్ అండ్ కంటెంట్ రైటింగ్ టూల్ అనేసి. సింప్లీ అయితే దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ట్రై కాపీమెటిక్ అని అయితే ఉంటుంది. దీన్ని క్లిక్ చేసిన, స్టార్ట్ ఫ్రీ ట్రయల్ క్లిక్ చేసిన సేమ్ పే పాపప్ అయితే మీకు అయితే వస్తుంది. ఈ పాపప్ లో ఏంటంటే సింప్లీ సైన్ అప్ విత్ గూగుల్ అని అయితే క్లిక్ చేయండి. వన్స్ సైన్ అప్ విత్ గూగుల్ అని క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మీరు గూగుల్తో ఏదైతే లాగిన్ అయి ఉంటారో మెయిల్ ఐడి, దాంతో అయితే మీరు లాగిన్ అయితే అయిపోవచ్చు. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ఫ్యూచర్స్ చూస్తారో ఆ ఫ్యూచర్స్ అన్నిటిని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మీకు లిమిటెడ్ ఏంటంటే టైం మాత్రమే ఉంటుంది, 7 days మాత్రమే. ఈ 7 days లో కూడా మనకి 10 credits ఉంటాయి. 10 credits లోనే మనం ఏంటంటే ఆర్టికల్స్ కావచ్చు, అక్కడ ఏదైతే ఫ్యూచర్స్ ఉన్నా వాటిని యూజ్ చేసుకోవచ్చు.